మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము. ముందుగా మీతో ఒక మాట, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి. ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి. ప్రభు మీరు మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. కీర్తన గ్రంథము 34:10. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన్నా సరే దేవుణ్ణి ప్రభువుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు అంటున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అడవిలో ఉన్నటువంటి సింహం అడవికే రాజుగా ఉండి తన పిల్లలకు ఆహారాన్ని కొదువు లేకుండా ఏటాడి తన పిల్లల్ని పొస్తు లేకుండా పోషించగలుగుతుంది. అయితే ఒక అడవికి రాజు అయినటువంటి సింహమే తన పిల్లలను ఆ విధంగా పోషించగలిగితే రాజాతి రాజైన దేవుడు ఇంకే విధంగా తన పిల్లలను పోషించగలడు? ఒకవేళ దేవుడు అంటున్నాడు, ఆ సింహ పిల్లలు కూడా లేమగలుగుతాయేమో, ఆకలి కొంటాయేమో, కానీ నా బిడ్డలకు నేను ఏ మేలు కూడా కొదువు చేయను అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రభువుని ఆశ్రయించే బిడ్డగా ఉంటే చాలు, నీకు ఏ మేలును దేవుడు కొదువు చేయడు. నువ్వు ప్రభువుని నమ్మకంగా ఆశ్రయిస్తూ ఆయన కొరకే జీవిస్తూ ఆయన్ని సేవిస్తూ ఆయన నీతి న్యాయములను జరిగిస్తూ ఆయన చిత్తంలో కొనసాగుతూ ఉంటే నీకు ఏ మేలు కావాలన్నా ఆయన తక్కువ చేయడు. నీ జీవితంలో నీ కుటుంబానికి కానీ నీకు కానీ నీ బిడ్డలకు కానీ నీకు ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో, ఏ కార్యం కావాలో ఆ విషయంలో దేవుడు ఏమీ తక్కువ చేయడు. ఖచ్చితంగా నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు సహాయం చేస్తాడు, అత్యధికంగా నీకు మేలు చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించేవారంటే దేవుడికి చాలా ఇష్టం. లోకంలో మనుషులు రకరకాల దేవుళ్ళని దేవతలని ఆశ్రయిస్తూ వారు రకరకాల మార్గాలను నడిచి దేవునికి విరోధముగా వాళ్ళు చేవిస్తూ ఉన్నారు. కానీ అది దేవునికి ఎంతో బాధ కలిగించే విషయం. కానీ ప్రభువుని ఆశ్రయించేవారంటే దేవునికి చాలా ఇష్టం. నువ్వు ఆయన ఆశ్రయిస్తున్నావా సహోదరుడా సహోదరి? నువ్వు ఆయన ఆశ్రయిస్తున్నట్లయితే నీకు ఏమీ కొదువై ఉండదన్న విషయాన్ని ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాను. ఈ సంవత్సరంలో ప్రభు నీకు ఏ కొదువు లేకుండా అన్ని విషయాల్లో నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఒక్కటే, ప్రభువును మాత్రమే ఆశ్రయించాలి, ఆయన మాత్రమే సేవించాలి, ఆయన కొరకు మాత్రమే నువ్వు జీవించాలి. అలా జీవించినట్లయితే ఖచ్చితంగా ప్రభు నిన్ను ఏ కొదువు లేకుండా ఈ సంవత్సర కాలమంతయు రాబోయే కాలమంతయు ప్రతి మేలు నీకు చేసి, ఏ మేలు నువ్వు కావాలని కోరుకుంటున్నావో, ఏ మేలు నాకుంటే మంచిదనుకుంటున్నావో, అది ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, నీ బిడ్డల చదువులు కావచ్చు, వారి భవిష్యత్తు కావచ్చు, వారి వివాహాలు కావచ్చు, నీకు రావాల్సిన కొన్ని ఆస్వాదాలు కావచ్చు, కొన్ని బెనిఫిట్స్ కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ఏ మేలు కావాలని నువ్వు ఆశపడుతున్నావో, కోరుకుంటున్నావో ఆ విషయంలో నీకు కొదువు లేకుండా, తక్కువ కాకుండా ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకు? ఆయన మాట సత్యం. ఆయన మాట చెప్పాడంటే అది చేసి తీరుతాడు. కాబట్టి ఆయన మాట మీద మనం నమ్మకం ఉంచినట్లయితే, ఆయన మాట మీద మనం ధైర్యం ఉంచినట్లయితే దేవుడి రీతిగా నీ జీవితంలో నీ కుటుంబంలో సంపూర్ణంగా చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, నిన్ను ఆశ్రయించిన బిడ్డలకు ఏ మేలు కొదువై ఉండదు. సింహం పిల్లలైనా సరే ఆకలి కొంటాయి, నా బిడ్డలకు నేను ఆకలి కొనినని చెప్పావు. ఇది నిజం నిజం నిజం. కనుక నేను ఆశ్రయిస్తున్న ఈ బిడ్డలు, ఈ వాక్యం ఉంటున్న నీ బిడ్డల్ని అన్ని విధాలుగా మీరు ఆశ్రదించి దీవించి ఏ కొదువు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా మీరు బ్లెస్ చేయమని, సంపూర్ణంగా మీరు ఆస్వాదించి వద్దలు చేయమని, నీ నామానికి అత్యంత ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని, అన్ని విషయాల్లో తోడండి దీవించి నీ కృప ఆశీర్వాదాలు ఇచ్చి వద్దలు చేసుకోమని దేవా, ఈరోజు నాయన ఏ కొదువులతో ఏ బాధలతో ఉన్నారో అవన్నీ తండ్రి త్వరలో మీరు తీర్చివేయమని
ఈ సంవత్సరం సమృద్ధితో బిడ్డలు నింపమని, మేలుతో నింపమని, నీ కార్యాలతో నింపమని అయ్యా అన్ని విషయాలు ఆస్వాదిస్తామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.